ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ దేవుడని, తాను భక్తుణ్ణి అనేవాడు నితిన్. అయితే తొలిసారి పవన్ ను మనిషిని చేశాడతడు. పవన్ కళ్యాణ్ ను ఇకపై అన్నయ్య అని సంబోధిస్తానని అంటున్నాడు. ఆ విజయోత్సవం సందర్భంగా మాట్లాడుతూ పవన్ ను నితిన్ అన్నయ్య అని సంబోధించాడు. ఆ ఆడియో వేడుకలో పవన్ తనను తమ్ముడు అన్నాడని, కాబట్టి ఇకపై తాను ఆయన్ని అన్నయ్య అంటానని అన్నాడు నితిన్. తాను చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇష్క్ సినిమాకు వచ్చి పవన్ ఆశీర్వదించాడని, ఆ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిందని, ఇప్పుడు ఆకు ఆడియో వేడుక కూడా వచ్చాడని, ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ అయిందని అన్నాడు నితిన్. ఆకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పవన్ అంటే చాలా ఇష్టమని నితిన్ అన్నాడు. ఇంత పెద్ద హిట్ అవ్వడానికి త్రివిక్రమే ప్రధాన కారణమని నితిన్ అన్నాడు. ఇంతకు ముందు అంటే అందమైన ఆహ్లాదకరమైన సినిమా అని నిర్వచనం చెప్పిన నితిన్ తాజాగా అంతా ఆయనే అనే కొత్త అర్థం చెప్పాడు. ఇక్కడ ఆయన అంటే త్రివిక్రమే అని నితిన్ అన్నాడు. ఒక సినిమాకు ఇద్దరికో ముగ్గురికో మంచి పేరు వస్తే ఆ సినిమా ఓ స్థాయికి వెళ్తుందని, అదే ఒక సినిమాలో నటించిన 10 మందికి మంచి పేరు వస్తే థియేటర్ల నుంచి బయటికి వచ్చాక అంతమంది గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటే ఆ సినిమా స్థాయి వేరుగా ఉంటుందని త్రివిక్రమ్ చెప్పాడని, ఆ విషయంలో అదే జరుగుతోందని నితిన్ అన్నాడు. ఈ సినిమా హీరో హీరోయిన్లకు మాత్రమే కాకుండా రావు రమేష్, హరితేజ, అనుపమ, నదియా, నరేష్ ఇలా చాలా మందికి మంచి పేరు తెచ్చిందన్నారు. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని, మనసుకు మనసు, జాలికి జాలి. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో